హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను దొండకాయ బుల్లెట్ చేస్తున్నా. దీనికి కావాల్సినవి పల్లీలు, ఎగ్, బ్రెడ్. అయితే ముందు పల్లీలు మిక్సీ పట్టుకోవాలి. గరగ్గా మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుగ్గా ఉంటే బాగుంటుంది. పంటికి తలుక్కుంటూ మిక్సీ పట్టిన దాంట్లో పల్లీలు, కొంచెం కారము, ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా వేసి మొత్తం కొంచెం ఆయిల్ వేసి ముద్దలా కాకుండా కొంచెం అలా పొడిలా ఆడుతూ ఉన్నట్టు మొత్తం కలిపి పెట్టుకొని ఇట్లా దొండకాయల్లో మొత్తం స్టఫ్ చేయాలి. ముందు మధ్యలో ఇట్లా పెట్టేసుకొని బాగా ప్రెస్ చేస్తే ఇట్లా అలా అన్నీ అట్లానే చేసి పెట్టుకోవాలి. అన్నిటికీ అట్లనే చేసి పెట్టుకోవాలండి. నేను ఇక్కడ మూడు బ్రెడ్ తీసుకున్నా. చాలకపోతే ఇంకోటి పట్టుకోవచ్చు. నేను 1 కిలో దొండకాయలు తీసుకున్నా అండి. మీరు ఎక్కువ క్వాలిటీ తీసుకుంటే బ్రెడ్ ఎక్కువ వేసుకోవచ్చు. ఎగ్ ఇంకోటి ఎక్స్ట్రా తీసుకోవచ్చు మీరు. బ్రెడ్ ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఇది డీప్ ఫ్రై చేసేయాలి. పిల్లలు దొండకాయ ఇష్టంగా తినరు కాబట్టి కూరల్లో కొంతమంది ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మిగిలిన మసాలా పొడి ఉంటే నేను ఎగ్ కలిపేటప్పుడు వేద్దామనేసి పక్కన బౌల్లో వేసి పెట్టేసా. రెడ్ పొడి రెడీ అయిపోయింది. అట్లా మసాలా కూడా నేను దాంట్లో వేసుకున్నా. దాంట్లో ఎగ్గులు అన్నీ వేసేసి మొత్తం కలిపేసుకోవాలి. 3 ఎగ్స్ నేను తీసుకుంది. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. ఎక్కువ క్వాలిటీ తీసుకుంటే దొండకాయలు చాలా బాగుంటుంది. మొత్తం ఉండలు రాకుండా, మసాలా ఉండలు కట్టకుండా మొత్తం ఇలా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేస్తే బాగుంటుంది. పల్లీలు కూడా మనకు పైన ఇలా తగులుతూ ఉంటాయి. ఎక్కువ మెత్తగా కాకుండా గరుగ్గా పట్టినాం కాబట్టి పల్లీలు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది మనకి. ఓకే, ఇప్పుడు అన్నీ నాకు రెడీ అయిపోయినాయి. పక్కన ఆయిల్ కూడా గరం అయిపోయింది. నాది డీప్ ఫ్రై కదా, రెడీ అయిపోయింది. ఇలా అన్నీ ముందు రెడీ చేసి పెట్టుకొని ఆయిల్ గరం అయింది. ముందు ఎగ్లో డిప్ చేసి తర్వాత బ్రెడ్లో డిప్ చేయాలి. అలా బ్రెడ్ మొత్తం అంటేలా మొత్తం అన్నిటికీ అట్లానే చేసుకొని అలా చేసుకొని ఒక్కొక్కటి అన్నీ కూడా మొత్తం అలాగే చేసుకోవాలి. బ్రెడ్ మంచిగా అంటేలాగా పైన క్రంచిగా చాలా బాగుంటుంది. మనం లోపల మసాలా పెట్టినాం కాబట్టి ఎంత తీయగా ఏమి ఉండదండి, బాగుంటుంది.
అన్నీ మనం ఇలాగే చేసి పెట్టుకొని ఒకేసారి డీప్ ఫ్రై కూడా ఇట్లా చేసేసుకోవచ్చు. మనకు ఎక్కువ టైం కూడా పట్టదు, తొందరగా అయిపోతుంది. ఇలా చేసుకుంటే అన్నిటికీ అంటుకుంటుంది మనకు మంచిగా. దొండకాయ కూడా బాగా క్రంచిగా అయిపోయింది చూడండి. చాలా బాగుంటుందండి. వెజ్లోనే చాలా వెరైటీ చేసుకోవచ్చు అండి. ఇలా చాలా బాగుంటుంది. ఇది మాత్రం ఒకసారి ట్రై చేయండి. మీరు ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు షేర్ చేయట్లేదండి. షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.